నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్, పాక్ కు కాలరాత్రి మిస్సైళ్లు డ్రోన్ దాడులతో రెచ్చగొట్టిన పాకిస్తాన్, తిప్పికొట్టిన భారత్. పాక్ డ్రోన్లు క్షిపణులు కూల్చివేత. పాక్కు చెందిన F-16 2 JF-17 ఫైటర్ జెట్స్ నేలమట్టం. భారత సైన్యానికి చిక్కిన పైలట్. పాక్ చర్యకు ప్రతిగా లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్, పెషావర్లపై దాడి. తొలిసారిగా S-400 ప్రయోగం. కరాచీపై విరుచుకుపడిన నౌకాదళం, పోర్టు ధ్వంసం. పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు. బంకర్లోకి షహబాజ్ షరీఫ్. అనంతరం విదేశాలకు పారిపోయినట్టు వార్తలు. భారత్ పాక్ మధ్య యుద్ధం దాదాపుగా మొదలైంది. తొలుత మిలిటరీ డ్రోన్లతో భారత్ పైకి పాక్ దాడులు చేసి యుద్ధానికి ఆజ్యం పోసింది. వాటిని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన సుమారు 20 క్షిపణులను భారత్ నేలమట్టం చేయడంతో పాటు ఆ దేశ యుద్ధ విమానాలను నేలకూల్చింది. అమెరికాలో తయారైన F-16 ను ధ్వంసం చేసిన భారత ఆర్మీ చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన 2 JF-17 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్, పెషావర్ల పైన క్షిపణుల వర్షం కురిపించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ పాక్ క్షిపణులను గాల్లోనే కుప్పకూల్చింది. భారత గగనతలంలోకి ప్రవేశిస్తున్న డ్రోన్లను గుర్తించి నాశనం చేసింది. ఇదే సమయంలో పాక్ పైలట్ భారత్ కు చిక్కడంతో అదుపులోకి తీసుకుంది. మరోవైపు రంగంలోకి దిగిన భారత నౌకాదళం కరాచీ పోర్టుపై మెరుపు దాడులకు పాల్పడింది. ఇక్కడ చూస్తే కనుక మనము లాహోర్ పై దాడి చేస్తున్న భారత్ మిసైల్స్ తో, ఇక జమ్మూ కాశ్మీర్ లో కూడా పాక్ మిసైల్ దాడులను తిప్పుకొడుతున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ మనకి ఫోటో ఇచ్చారు. ఇక తొలిసారిగా S-400 ఏదైతే ఉందో అది నిన్న ప్రయోగించారు. 100% స్ట్రైక్ రేట్ తో పాక్ క్షిపణులు డ్రోన్లోని ధ్వంసం చేశారు. దీని ద్వారా ముఖ్యంగా 15 సైనిక స్థావరాలపై దాడికి దాయాది దేశం ప్రయత్నం చేస్తే దాన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. మొత్తానికి పాకిస్తాన్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పిందో ఆ నేపథ్యంలో ముఖ్యంగా మిస్సైళ్లు డ్రోన్లతో అయితే కనుక భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నించి భారతదేశాన్ని రెచ్చగొట్టింది. మన భారతదేశం చేసింది ఏంటి? కేవలం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అక్కడ నిన్న ఒక పాకిస్తాన్ పౌరుడు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. మా వాళ్ళు అసమర్థత అంటే పాకిస్తాన్ వాళ్ళ అసమర్థతను భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఏదైతే ఫైటర్ జెట్లు కూల్ చేశామని చెప్పేసి సోషల్ మీడియాలో ఫేక్ పెడుతున్నారో పాకిస్తాన్ లో, అదంతా కూడా తప్పు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అలా పెట్టారు. ఇంకొక మాట కూడా ముఖ్యంగా చెప్పాడు, భారత్ ముఖ్యంగా ఉగ్ర స్థావరాల్ని మాత్రమే టచ్ చేసింది కానీ వాటిని లక్ష్యంగా చేసుకొని వాటిపైనే దాడులు చేసింది కానీ సామాన్య పౌరుల్ని కానీ అలాగా ఆర్మీకి కానీ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఏదైతే లక్ష్యం అనుకున్నారో, అంటే భారతదేశం ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ 9 ఉగ్ర స్థావరాలనే వాళ్ళు దాడి చేశారు వాటిపైన అని చెప్పేసి చెప్పాడు. అంటే అతను పేరు చెప్పడానికి నిరాకరించాడు, కానీ ఒక వీడియో అయితే కనుక రిలీజ్ చేశాడు. మరి పాకిస్తాన్ లో ఉన్న పౌరులే పాకిస్తాన్ అసమర్థత పైన విమర్శలు చేస్తూ ఉంటే పాకిస్తాన్ ఏదైతే విఫలమైందో దానిపైన కూడా అక్కడ పాకిస్తాన్ పౌరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని కూడా తెలుస్తుంది ఆ వార్తా కథనాన్ని బట్టి. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రతీకారం తీర్చుకుంటామో అని చెప్పేసి పాక్ ప్రధాని షహబాజ్ చెప్పారో, బార్డర్ లో ఫస్ట్ నుంచి రెచ్చగొడుతూనే ఉన్నారు. మన ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. ఇక నిన్న అయితే కనుక మిస్సైల్స్ డ్రోన్లతో పాకిస్తాన్ రెచ్చగొట్టి దాడికి దిగింది. దీన్ని గుర్తించిన భారత త్రివిధ దళాలు అయితే కనుక గట్టిగానే సమాధానం చెప్పాయి. పాక్ ఏవైతే కనుక ప్రయోగించిందో మిస్సైళ్లు కానీ డ్రోన్లు కానీ వాటిని ధ్వంసం చేసింది. ముఖ్యంగా రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారిగా నిన్న ఉపయోగించడం జరిగింది. సో పాకిస్తాన్ ఏదైతే వాళ్ళ క్షిపణుల్ని భారతదేశం మీదకి వదిలిందో వాటన్నిటిని కూడా నేలమట్టం చేసేసింది. అయితే ఒక పైలట్ మాత్రం దొరికాడు, అతని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ ఇంక ఇదంతా వద్దు, ఉగ్రవాద స్థావరాలపైనే వాళ్ళు టార్గెట్ చేసింది. ఎందుకంటే ఉగ్రవాదులు పెహల్గాం ఘటనకు పాల్పడి అక్కడ అమాయకుల ప్రాణాలు తీసింది ఉగ్రవాదులు కాబట్టి ఉగ్రవాద శిబిరాలని మాత్రమే ధ్వంసం చేశారని చెప్పేసి పాకిస్తాన్ కామ్గా ఉండుంటే సరిపోయేది. కానీ అది మేకపోతు గాంభీర్యం లాగా రెచ్చగొడుతూ భారతదేశాన్ని ఎంత శాంతియుతంగా ఉండాలి అనుకుంటున్నప్పటికీ కూడా సహనాన్ని పరీక్షిస్తోంది.
ఎవరికైనా ఒక లిమిట్ వరకే సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోతే ఎలా ఉంటుందో పాకిస్తాన్కు నిన్న బాగా తెలుసుంటుంది. నిన్న రాత్రి పాకిస్తాన్కి ఒక రకంగా చెప్పాలంటే అది కాలరాత్రి, చరిత్రలో వాళ్ళకి గుర్తుండిపోయే కాలరాత్రి. మనం అంటే భారతదేశం దాడికి దిగలేదు, దాడికి ప్రయత్నించలేదు. రెచ్చగొట్టింది పాకిస్తాన్, దాడికి దిగింది పాకిస్తాన్. దానికి మనం భారతదేశం సరైన జవాబు ఇచ్చింది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరైనా సరే అంటే ముఖ్యంగా కొంతమంది పర్సనల్ గా ఎవరైతే పర్సనల్ గానో లేకపోతే ఇంకొక రకంగానో భారత్ కు వ్యతిరేకంగా తెలిసి తెలియకుండా పోస్టులు చేయడము ఇలాంటివన్నీ కనుక చేస్తే కనుక అది వారికే నష్టం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చింది. భారత్ కు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టినా ప్రచారం చేసినా కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి. కాబట్టి ఎవరైనా సరే మీకు అంటే పెహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలని కొంతమంది అవగాహన లేమితో పోస్టులు పెట్టడం జరిగింది దానిపైన, భారత్ తీసుకున్న నిర్ణయాలపైన. అయితే వాళ్ళకి చరిత్ర తెలియదా లేకపోతే అవగాహన అయితే లేదు, అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి అవగాహన లేకుండా చరిత్ర తెలుసుకోకుండా ఏదో పెట్టాలి మనం స్పందించాలి అన్న ఉద్దేశంతో ఏం పోస్టులు అంటే అవన్నీ పెట్టేసి ఇప్పుడు ముఖ్యంగా నిన్న జరిగిన ఘటన పాకిస్తాన్ రెచ్చగొట్టింది, పాకిస్తాన్ దాడి చేసింది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే కనుక కొంతమంది మన దేశంలో ఉంటూ కూడా భారతీయులుగా ఉంటూ కూడా సపోర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు, కొంతమంది సామాన్య ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే కనుక అవగాహన లేనితో భారత్ కి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తే కనుక అది వారికే నష్టం. మనందరం కలిసి భారత సైన్యానికి అండగా ఉండాలి. మన దేశం గురించి ప్రపంచ దేశానికి తెలుసు, భారతదేశం ఎంత శాంతియుతంగా ఎంత ధర్మబద్ధంగా అహింసా మార్గంలో వెళ్తుందో. అలాంటి భారతదేశాన్ని ఈరోజు రెచ్చగొట్టి పాకిస్తాన్ కాలు దువ్వుతూ ఎన్నిసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా ఓపిక పట్టి అలా ఉండి చివరికి సహనం చచ్చిపోయేలాగా చేసింది. చేయడమే కాకుండా దాడికి దిగింది. ఏకంగా భారతదేశంలోకి క్షిపణుల్ని, డ్రోన్లను, మిసైల్స్ను దాడులతో రెచ్చగొట్టింది భారత్ని. మరి భారత్ని రెచ్చగొడితే మనం సైలెంట్గా ఉందామా? కాదు కదా. అమాయకుల్ని ఇది చేస్తామంటే సైలెంట్గా ఉంటామా? ఉండం కదా. ఆ దాడికి ధీటుగా మన ప్రభుత్వం ఆ దాడుల్ని తిప్పికొట్టింది. ఇప్పటికైనా సరే పాకిస్తాన్కి బుద్ధి వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే కనుక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ బంకర్లో, ఎందుకంటే ఆయన ఇంటికి సమీపంలోనే బాంబు పేలుడు జరిగింది, ఆయన బంకర్లో దాక్కున్నారు. ఆ తర్వాత విదేశాలకు పారిపోయారు అని అయితే వార్తలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్తా కథనంలో ఇచ్చారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇప్పటికైనా సరే అక్కడ పాకిస్తాన్లో ముఖ్యంగా ఆర్మీదే కీలక పాత్ర అని చాలా మంది చెప్తూ ఉంటారు. పాక్ ఆర్మీ ఇప్పటికైనా బుద్ధిగా మెలిగి ఇంతటితో ఆపితే కనుక బాగుంటుంది. లేదు ఇలాగే దాడులకి పాల్పడతాము, రెచ్చగొడతాము, ఇది చేస్తాం అది చేస్తామంటే నిన్న రాత్రి మీరు చూశారు. ఇక దానికంటే కూడా వేరే ఉదాహరణలు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాం. నిన్న చేసింది కూడా కేవలం ప్రతిదాడి మాత్రమే. దాడి చేసింది పాకిస్తాన్. ఆ ప్రతిదాడి, మీరు చేసిన దాడికి ప్రతిదాడి ఎలా ఉందో కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇప్పటికైనా సరే మీరు ఈ అనవసరంగా రెచ్చగొట్టుడు మాటలు లేకపోతే కనుక భారతదేశంలోకి చొరబడి మీ క్షిపణుల్ని ప్రయోగించి అన్యాయంగా ప్రవర్తిస్తాము అంటే కనుక ఎవ్వరూ చేతులు కట్టుకొని లేరు. మళ్ళీ చెప్తున్నాం, మీరు రెచ్చగొట్టిన దానికి మీరు భారతదేశంలోకి మీ క్షిపణులను ముఖ్యంగా మీ మిస్సైళ్లను పంపించారు. ఆ దాడికి ప్రతిదాడిగా ఇండియన్ ఆర్మీ, నేవీ ఎంత గట్టి సమాధానం ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. మీ ప్రధాని ముఖ్యంగా దేశం విడిచిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా కూడా బుద్ధిగా నోరు మూసుకొని ఉంటే కనుక మీకే మంచిగా ఉంటుంది. లేదు ఇట్లనే చేస్తాము అంటే కనుక ఒకటి మాత్రం తథ్యం, మీరు ఇలాగే చేస్తాము అని చెప్తూ ఇలాగే చేస్తాము, కవ్వింపు చర్యలకు పాల్పడతాము, ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాము అంటే కనుక ఒకటి మాత్రం తథ్యం, ప్రపంచ పటంలో పాకిస్తాన్ అయితే కనుక ఉండకపోవచ్చు. గట్టిగా జవాబిస్తాం, సహనాన్ని పరీక్షిస్తే ఇదే పర్యవసానం. రాజ్నాథ్ సింగ్. భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు, సీఎంలకు అమిత్ షా ఆదేశం. సైన్యానికి సాల్యూట్. ఖర్గే. పాక్ మూలాలున్న కంటెంట్ నిలిపివేయండి, ఓటీటీలకు కేంద్రం ఆదేశం. ముఖ్యంగా అయితే కనుక రాజ్నాథ్ సింగ్ అదే చెప్పారు.
గట్టిగా జవాబిస్తాం, సహనాన్ని పరీక్షిస్తే ఇదే పర్యవసానం ఇలాగే ఉంటుందని చెప్పారు. ఇక భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ఎవరన్నా చేస్తే కనుక ఉపేక్షించొద్దు అని చెప్పేసి సీఎంలకు అమిత్ షా ఆదేశం ఇచ్చారు. ఇక పాక్ మూలాలున్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా నిలిపేయండి అని చెప్పేసి ఓటీటీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక మన సైన్య ధైర్య సాహసాలకు ప్రతిభకు ఖర్గే అయితే కనుక సాల్యూట్ చేశారు. ఇదే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ముఖ్యంగా ఈ S-400 ఏదైతే కనుక ఎయిర్ డిఫెన్స్ ఉందో దీంతో నిన్న దాడిలో అయితే కనుక దగ్ధమవుతున్న కరాచీ పోర్టు అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో కూడా ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మరో వార్త, దాడి కాదు ప్రతి దాడి, పాక్ చేస్తున్న హింసకు జవాబిస్తున్నాం, కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి మిస్త్రీ. సో విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మిస్త్రీ, ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా కూడా ముఖ్యంగా చెప్పారు, ఇది దాడి కాదు ప్రతి దాడి, పాకిస్తాన్ చేస్తున్న హింసకు జవాబిస్తున్నాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లోని కొంతమంది ఎవరైతే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారో అలాగే పాకిస్తాన్లోని పౌరులు, ఆర్మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం, పాకిస్తాన్ చేసిన దాడి ముందుగా ఇది మొదలు పెట్టింది పాకిస్తాన్, దానికి ధీటుగా భారత్ జవాబు చెప్పింది. ఈనాడులో కూడా ప్రధానంగా నిన్న పాకిస్తాన్ ఏదైతే దుస్సాహసం ప్రదర్శించి ఇండియాలోకి క్షిపణులను పంపించిందో దానికి సంబంధించిన వార్తనే ఇచ్చారు. ఇక పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం, తిప్పికొట్టిన భారత్, ఈ టైటిల్తో అయితే కనుక న్యూస్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఇన్సెట్లో ఫొటోస్ కూడా ఇచ్చారు. జమ్మూ నగరం పైకి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్స్, ఇక్కడ రౌండ్ అప్ చేసిన వాటిల్లో పాకిస్తాన్ డ్రోన్స్ అవి. ఆ డ్రోన్స్ అయితే కనుక జమ్మూ నగరం పైకి ప్రయోగించింది. ఇక నిన్న విద్యుత్ నిలిపివేయడంతో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం పరిసరాల్లో అలుముకున్న చీకట్లు అని చెప్పేసి ఒక ఫోటో కూడా ఇచ్చారు. ఇక ముఖ్యంగా పాక్ పైలట్ ఎవరైతే దొరికారో అని చెప్పి ఇందాక అనుకున్నామో ఇక్కడ ఇన్సెట్లో ఇచ్చారు, ఇతనే భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్తాన్ పైలట్ అయితే కనుక. ఇక ముఖ్యంగా అయితే కనుక దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు. ఇక పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్, పటిష్ట చర్యలు చేపట్టిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్. పోలీసులు, పాలనాధికారులు సెలవుల రద్దు, విద్యా సంస్థల మూసివేత. సో పాక్ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా పటిష్ట చర్యలు చేపట్టింది ఇప్పటికే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్. ఇక పోలీస్ అధికారులు, పాలనాధికారులు ఎవరైతే ఉన్నారో సెలవుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా సెలవులు రద్దు చేసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇక ముఖ్యంగా విద్యా సంస్థల్ని కూడా మూసేశారు. ఇక రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాక్ దాడులకు గట్టిగా జవాబిద్దాం, ఉగ్ర శిబిరాల్లోని 100 మంది ముస్కరుల్ని అంతమొందించాం, ఖచ్చితత్వంతో సైన్యం పనిచేసింది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది, అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి. సో నిన్న అఖిలపక్ష సమావేశంలో అయితే ఇక్కడ రాజ్నాథ్ సింగ్ ఇక్కడే చెప్పారు, పాక్ దాడులకు మనం గట్టిగా జవాబిద్దాము, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది, ఖచ్చితత్వంతోనే సైన్యం పనిచేస్తోంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక మరో వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక, సో వెలుగులో కూడా ఏదైతే పాకిస్తాన్ డ్రోన్లతో రెచ్చగొట్టిందో దానికి భారత్ ధీటుగా జవాబు ఇచ్చిందో దానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తాంశంగా ఇచ్చారు. సో ఇక్కడ ఇన్సెట్ల ఫోటో ఇచ్చారు, పాక్ డ్రోన్లను గాల్లోనే పేల్చేస్తున్న S-400 డిఫెన్స్ సిస్టమ్. సో ఇక్కడ ఫోటోలో చాలా క్లియర్ గా ఇచ్చారు. ఇక కాందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ కథం, ఆపరేషన్ సింధూర్ లో మట్టుబెట్టిన భద్రతా దళాలు, ప్రస్తుతం జైషే నెంబర్ 2 గా ఉన్న రవూఫ్. పఠాన్కోట్ పార్లమెంట్ పై దాడుల్లో ప్రమేయం. ఏదైతే కనుక కాందహార్ హైజాక్ అప్పుడు మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అని చెప్తారు, ఆయన అయితే కనుక ఆపరేషన్ సింధూర్లో అతను హతమవడం జరిగింది. ఇక ముఖ్యంగా ప్రస్తుతం జైషే నెంబర్ 2 గా ఉన్న రవూఫ్ ఆయన. సో జైషే నెంబర్ 2 గా ఉన్న ఈ రవూఫ్ అయితే కనుక ఇప్పుడు నెంబర్ 2 గా కాదు, ఎక్కడున్నా కూడా తెలియదు, ఎందుకంటే చనిపోయాడు కాబట్టి. ఇక పఠాన్కోట్ పార్లమెంట్ పై దాడుల్లో ప్రధానంగా ఇతని ప్రమేయం ఉంది. బలోచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సోల్జర్స్ మృతి, బోలాన్, కేచ్ జిల్లాల్లో బాంబులతో అటాక్. సో ఇంకొక వైపు బలోచ్ ఆర్మీ దాడిలో అయితే 14 మంది పాక్ సోల్జర్స్ మృతి చెందారు అని ఇచ్చారు. సో పాకిస్తాన్కి ఇప్పుడు బలూచిస్తాన్ లాస్ట్ టైం కూడా పాక్ ట్రైన్స్ని హైజాక్ చేసింది, అప్పుడు కూడా కొంతమంది అప్పుడు కూడా జవాన్లు చనిపోయారు. ఆ జవాన్లకి ఏదైతే సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాలో అది కూడా చేయకుండా, నెంబర్ కూడా ఎంతమంది చనిపోయారో అన్నది పూర్తిగా చెప్పకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు ఆ విషయంలో అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి.
కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్ పాక్ ట్రైన్స్ ని హైజాక్ చేసింది. ఇప్పుడు బలోచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సోల్జర్స్ మృతి చెందారు. ఇంకా అసలు పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది? ఆ దేశ ఆర్థికాభివృద్ధిని, ఆ దేశంలోని పౌరులు సుఖశాంతులతో ఉండాలి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, మిగతా దేశాలతో మంచి సత్సంబంధాలు పెట్టుకోవాలి, దౌత్య పరంగా అయినా సరే ఎలా అయినా సరే మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఇలాంటిదంతా ఏమీ లేదా? మీరు పుట్టిందే దీనికోసమా? అంటే వేరే దేశాల్లోని ప్రజలను లేదా వేరే దేశాలని టార్గెట్ చేసి మీ కడుపు నిండా విషం నింపుకొని ఇందుకోసమేనా పాకిస్తాన్ ఉండేది? మీ దేశంలోని పౌరుల గురించి ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి. మీ పైన ముప్పేట దాడి చేస్తే గనక అది మీకే ఎంత నష్టం చేకూరుస్తుందో తెలుసు. అది ఎంత నష్టం చేకూరుస్తుందో అది మీకు బాగా తెలుసు. నిన్న ఒక్క భారత్ దాడి చేస్తేనే తట్టుకోలేకపోయింది, పాక్ కకావికలం అయిపోయింది. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి. కానీ అయినా సరే మేము ఇలా ఉండము, ఇంకా ఉగ్రవాదుల్ని రెచ్చగొడతాము, ఇంకా ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తాము అంటే కనుక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా మీ పైన చర్య తీసుకొని మిమ్మల్ని వెలేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా విక్రమ్ మిస్త్రీ చెప్తున్నారు, రెచ్చగొడుతున్నది పాకిస్తానీ. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్లు పెరిగేందుకు పాక్ అనుసరిస్తున్న టెర్రరిస్ట్ అనుకూల విధానాలే ప్రధాన కారణమని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. ఆ దేశం టెర్రరిస్టులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తోన్నదని, అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. సో ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పిస్తోంది, ఆ దేశ రక్షణ శాఖ కూడా ఒప్పుకున్నారు. కానీ మేం కాదు, మా మీద అనవసరంగా నిందలేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలను అయితే తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి మిస్త్రీ అయితే కనుక మండిపడడం జరిగింది. మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు. ఆపరేషన్ సింధూర్ తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దతు. మా శాంతి సిద్ధాంతాన్ని చేతగానితనంగా భావించవద్దు. ఎవరైనా భారత్ పై దాడి చేయాలని చూస్తే వాళ్లకు భూమి మీద నూకలు చెల్లినట్టేనని హెచ్చరిక. ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్ లో సంఘీభావ ర్యాలీ. నిన్న అయితే కనుక హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజలు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ముఖ్యంగా మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇక ఆపరేషన్ సింధూర్ తో మన సత్తా ఏంటో ప్రపంచానికి కూడా తెలిసింది. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక ముఖ్యంగా ఏదైతే కనుక మన దేశం అనుసరిస్తున్న శాంతి సిద్ధాంతాన్ని చేతగానితనంగా భావించవద్దు అని కూడా చెప్తున్నారు. అలా భావిస్తే కనుక పర్యవసానాలు ఎలా ఉంటాయో మళ్ళీ చెప్తున్నాం. నిన్న జరిగినదే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా సరే భారత్ పై దాడి చేయాలని చూస్తే వాళ్లకు భూమి మీద నూకలు చెల్లినట్టేనని హెచ్చరించడం కూడా జరిగింది. మావోయిస్టుల మందు పాతర పేలి 3 జవాన్లు మృతి, పలువురికి గాయాలు. ములుగు జిల్లా పెనుగోలు గుట్టల్లో ఘటన. సో మావోయిస్టుల మందు పాతర పేలి 3 జవాన్లు అయితే కనుక మృతి చెందడం జరిగింది, పలువురికి గాయాలయ్యాయి. ఇది ములుగు జిల్లా పెనుగోలు గుట్టల్లో అయితే కనుక ఈ ఘటన జరిగింది. ఇక చనిపోయిన వారంతా కూడా తెలంగాణ వారే అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇక్కడ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. నివాళులు అర్పించిన మంత్రి సీతక్క, డీజీపీ. కొత్త పోప్ గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్. పోప్ లియో 14 గా పేరు మార్పు, మొదటి అమెరికన్ పోప్ గా రికార్డు. సో కొత్త పోప్ గా అయితే కనుక రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ ఎన్నికయ్యారు. ముఖ్యంగా పోప్ లియో 14 గా పేరు మార్చారు. పేరు మార్పు మొదటి అమెరికన్ పోప్ గా రికార్డు సృష్టించారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. హాస్పిటళ్లపై రెడ్ క్రాస్ సింబల్స్. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు. పాక్ తో ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అన్ని మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు. ఫోటో అయితే కనుక ఇది సూర్యాపేటలో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిపై రెడ్ క్రాస్ సింబల్ వేశారు, దాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా హాస్పిటల్స్ పైన అయితే కనుక రెడ్ క్రాస్ సింబల్స్ వేయాలి అని చెప్పేసి ప్రధానంగా గవర్నమెంట్ ఆసుపత్రుల పైన అయితే రెడ్ క్రాస్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని, ఆ సింబల్స్ ని వేయాలి అని చెప్పారు. ఇక ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులు రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే కనుక పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని రకాల మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక నార్మల్ వార్తలు చూస్తే కనుక 15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు, 6 కార్మికులతో నిర్మాణం, ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ వినియోగం. ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్. హై రైజ్డ్ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణంలో వాడే షేర్ వెల్ టెక్నాలజీ. ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణం పూర్తి. లబ్ధిదారులతో అగ్రిమెంట్ కు కంపెనీ సన్నాహాలు. ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగింత. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే కనుక ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చింది హౌసింగ్ కార్పొరేషన్ అని చెప్తున్నారు. ఇక హై రైజ్డ్ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణంలో వాడే
షేర్ వెల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ఉపయోగించే ఈ ఇల్లు నిర్మాణం ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణం పూర్తి అయ్యింది. లబ్ధిదారులతో అగ్రిమెంట్ కు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణలో కూడా ఏదైతే పాక్ దుస్సాహసం చేసి దాడికి ప్రయత్నించిందో దానికి ధీటుగా భారత్ సమాధానం చెప్పిందో దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. భారత్ కు రక్షణగా సుదర్శన చక్రం, పాక్ యుద్ధ విమానాలు, మిస్సైళ్లు ధ్వంసం. పాక్ దుస్సాహసం 15 నగరాలపై టార్గెట్, 2 విడతలుగా డ్రోన్లు క్షిపణులతో దాడికి యత్నం, మిస్సైళ్లను గాల్లోనే పేల్చేసిన ఇండియన్ ఐరన్ డోమ్. లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థ కకావికలం, చిమ్మ చీకట్లోనూ పాక్ డ్రోన్లను ఏరి వేటాడిన భారత సైన్యం, అర్ధరాత్రి చుక్కలు చూపించిన ఆర్మీ. లాహోర్ టు పెషావర్ పాకిస్తాన్ లాక్డౌన్, పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీ పేలుడు. బంకర్లోకి అయితే కనుక పాక్ ప్రధాని షహబాజ్ తరలింపు అని చెప్పేసి, ఇంకొక పత్రికలో అయితే కనుక ఆయన విదేశాలకు పారిపోయాడు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో పూర్తిగా అయితే తెలియదు మనకు. ఇక క్షిపణుల దాడులతో అయితే కనుక దద్దరిల్లిన పాక్ నగరాలు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. భారత్ ప్రహార్, 3 పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, బందీగా చిక్కిన F-16 పైలట్. త్రివిధ దళాల ముప్పేట దాడి, నేవీ ఉగ్రరూపం, 26 యుద్ధ నౌకల మోహరింపు. సో త్రివిధ దళాలు అయితే ముప్పేట దాడి చేయడంతో పాకిస్తాన్ అయితే కకావికలమైందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా గురువారం అర్ధరాత్రి దాటాక, నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రాజస్థాన్లోని జైసల్మేర్ నగరంపై దాడికి వచ్చిన పాకిస్తాన్ డ్రోన్లను పేల్చి పారేస్తున్న భారత్ రక్షణ వ్యవస్థ. సో ఈ ఫోటోలో ఇచ్చారు రౌండప్ చేసి. సో వాటన్నిటిని కూడా అంటే ఆ పాకిస్తాన్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అయితే కనుక పేల్చి పారేస్తుంది అని చెప్పేసి ఫోటో ఇచ్చారు. ఇక సంక్షోభంలో పాక్ ప్రధాని షాబాజ్ కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్. హుటాహుటిన పాకుకు వస్తున్న సౌదీ విదేశాంగ మంత్రి రాయబారానికి రెడీ ట్రంప్. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే హక్కు భారత్ కు ఉంది EU. సో ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే హక్కు భారత్ కి ఉందని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అయితే కనుక చెప్పింది. ఇక ప్రధాని షాబాజ్ కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారంట. ట్రంప్ అయితే కనుక రాయబారానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మొత్తానికి పాకిస్తాన్ అయితే కనుక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇక మరో వార్త, దేవుడా పాక్ ను నువ్వే కాపాడాలి, మేము అనేక పాపాలు చేశాం, పాక్ పార్లమెంటులో ఎంపీ రోదన. సో ఏకంగా పాకిస్తాన్ ఎంపీనే చెప్తున్నాడు, మేము చాలా పాపాలు చేశాము, మమ్మల్ని మీరే కాపాడాలి దేవుడా అని చెప్పేసి. ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలు, పాకిస్తాన్ చేస్తున్న పాపాలు, ఉగ్రవాదులకు వాళ్ళు చోటు కల్పించి అమాయకుల ప్రాణాలు తీయడానికి, ముఖ్యంగా భారతదేశం పైన ప్రతిసారి ఉగ్రదాడులకు ప్రయత్నాలు చేయడము, ముఖ్యంగా బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ని రెచ్చగొట్టడము, ఇవన్నీ కూడా ఎందుకు పాకిస్తాన్ ఇలా చేస్తుంది? అక్కడ పాకిస్తాన్ ఎంపీనే రోధిస్తున్నాడు, మీరే కాపాడాలి, మేము చాలా పాపాలు చేశామని. పాకిస్తాన్ ఒప్పుకోంది కదా, మరి ఇంతకంటే ఇంకా ఏం ప్రూఫ్స్ కావాలి? పాకిస్తాన్ ఆగడాలకి, పాకిస్తాన్ పాపాలకు. సిగ్గులేని పాకిస్తాన్ ఇప్పుడైనా ముఖ్యంగా పాక్ ఆర్మీలోని కొందరు, అలాగే పాక్ ప్రభుత్వంలో కొందరు సిగ్గుమాలిన ఈ పనికి పాల్పడుతున్నారు, అంటే ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి పాల్పడుతున్నారు. ఇక్కడైనా కళ్ళు తెరిచి చూసి మీ దేశ పౌరుల గురించి ఆలోచించి వీటికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇవి ప్రధానంగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.